రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26 నుంచి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26 నుంచి చదువుకుందాం. క్రీస్తు యేసు రక్తము నందులి విశ్వాసము ద్వారా ఆయనకు కర్మాధారముగా బయలుపరచను. దేవుడు అప్పటి కాలం ముందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతులను యేసునందు విశ్వాసము గల వారిని నీతిమంతునిగా తీర్చువాడని ఉండుటకు ఆయన అలాగూ చేశాను. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ, అది కొట్టివేయబడింది. ఎట్టి న్యాయం బట్టి అది కొట్టివేయబడింది. క్రియ న్యాయం బట్టి కాదు, విశ్వాస న్యాయం బట్టి. అలాగే కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాను. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. దేవుడు ఒక్కడే కనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాస మూలముగాను సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగాను తీర్చెను. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్థకము చేయుచున్నాము. అట్లా ధర్మశాస్త్రము స్థిరపరచుచున్నాము. దేవుడి మాట దీవించుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని బహుమిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, అవును మా తండ్రి, నీ రాక కొరకై వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాం. అవును మా తండ్రి, దేవా, ఈ రాకడ కొరకు అందరూ సంసిద్ధులుగా సిద్ధపడుతూ ఉన్నారు. మా విశ్వాసాల్లో ఇంకా లోపాలు ఉన్నాయి మా తండ్రి, సరిదిద్దండి. దేవా, మీ పరిశుద్ధ ఆత్మతో మీ వాక్యంతో మమ్మల్ని కడగండి. అవును మా తండ్రి, దేవా, బుద్ధిగల కన్యకుల వలె దేవానైనా మా తండ్రి ఎత్తబడే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మా తండ్రి, నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో దేవా ఒక ఒలివల ముక్కలుగా మమ్మల్ని చేర్చినందుకు స్తోత్రాలనైనా. మీ దయ సంకల్పంలో, మీ ప్రణాళికలో మా ప్రభు ఆది సంకల్పంలోనైనా మమ్మల్ని నిర్ణయించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అవును మా తండ్రి, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి చేరి వచ్చిన వారందరిని బట్టి నీకు వందనాలు దేవా. మరి వింటున్నాం, మాకు వినగల చెవుని గ్రహించే మనసును మాకు దయచేయండి దేవా. మీరు మాట్లాడితే క్షేమం మా తండ్రి, ఈ అల్పుని మరుగుపరచండి మా తండ్రి. దేవాలైనా సంఘక్షేమం కొరకై ప్రార్థిస్తుంటున్నాం, సహాయం చేయండి మా ప్రభువా. ఈ సమయంలో మాకు దేవునికరంగా ఆశీర్వాదకరంగా దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తును ప్రార్థించి వేడుచున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభువును ప్రియులారా, మరి యథావిధిగా మనం ధ్యానిస్తున్నాం. సాతాను అంశాలు ధ్యానిస్తూ దాదాపుగా 2 సంవత్సరాలు గతిస్తూ ఉన్నాయి. ఎన్నో అంశాలు, సాతాను గురించిన ఎన్నో అంశాలు మనము తెలుసుకుంటున్నాం లేఖన సత్యాలను బట్టి. మరి సాతానుకు ఒక సింహాసనం ఉంది, సాతానుకు సమాజం ఉంది, సాతానుకు దూతలు ఉన్నారు. సాతాను మరి క్రోధం కలిగిన వాడని, ఎవరిని మృంగుదునని గర్జించు సింహం వలె తిరుగుచున్నాడని, చెరపట్టేవాడని, వాక్యం ఎత్తుకుని పోయేవాడని, మరి అంతేకాకుండా మరి గురుగులు విత్తేవాడని, శోధకుడని, మరి అలాగే కీడు చేయువాడని, ఇలాంటి నానా రకాలుగా చూస్తున్నాం. అయితే బైబిల్ గ్రంథం చదివిస్తుంది, మీరు దేవునికి లోబడి సాతానుని ఎదిరించుడి. కాబట్టి వారిని ఎదిరించాలి. మరి అందుకు మళ్ళీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10లో మనం చూస్తున్నాం. వారిని ఎదిరించాలంటే మరి మనం ఏం ధరించుకోవాలి? దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకుంటేనే మనం ఎదిరించగలం, లేకపోతే ఎదిరించలేము అని
మరి ఆ సర్వాంగ కవచంలో ఒక్కొక్క భాగాన్ని ధ్యానిస్తుంటూ వస్తూ ఉన్నాం. మరి అందులో విశ్వాసం మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆ విశ్వాసంలో ఎన్ని రకాలుగా ధ్యానించాం. మరి విశ్వాసంలో ఏమున్నాయి? లోపాలు ఉన్నాయి. అల్ప విశ్వాసము, గొప్ప విశ్వాసము, మరి ఇలాగే అవిశ్వాసము. మరి విశ్వాసంలో రకరకాలు విశ్వాసాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. అలాగే మరి పోయిన వారం కూడా ఒక మాటను మనం ధ్యానించాం. అంటే పోయిన నెల మరి ఏ విషయంలో మనం మాట్లాడుతున్నాం? నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది. కాబట్టి దేవుని మందిరాన్ని ప్రేమించే విధానం అది ఇంకా ముందుకు తెలుసుకుందాం. దావీదు ప్రస్తావన ఉన్నది. మరి ఆ విషయాలలో దేవుని మందిరాన్ని ఎలా ప్రేమించాలో తెలుసుకుందాం. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మరి ఆనాడు మరి యూదులు, మరి అలనాడు సమాజం, మరి పిలాతు, ఫరో, మరి అలాగే కైసర్, ప్రధాన యాజకులు, వీళ్ళందరికీ కనపడలేని ఒక లోపం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దానిని ఎత్తి చూపించారు, దానిని తీసివేశాడు. కాబట్టి దేవుని మందిరం అది వ్యాపారపు ఇల్లు కాదు అన్నట్టుగా ప్రభు చెప్పాడు. ధ్యానించాం అదండి. మరి దేవుని మందిరం అనే వాతావరణం మనము తీసుకురావాలి. కాబట్టి అలాంటి వాతావరణం మనము కలిగించాలి అనే సంగతులను ధ్యానిస్తూ, మరి పరలోక రాజ్యం ఎవరిది? ఏమండి, పరలోక రాజ్యము ఎవరిది? మీరు చెప్తే నువ్వు ముందుకు వెళ్తా. టైం అయితే నా పని కాదు. ఇంకా అదండి, ఒక మాట అలా చూసుకుని ముందుకు వెళ్ళిపోదాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. శాస్త్రులు నీతి కంటను పరిశీల నీతి కంటను మీ నీతి అధికం కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. పరలోకానికి ప్రవేశించాలంటే కొన్ని క్వాలిటీస్ పెట్టాడు దేవుడు. కాబట్టి ఏమంటున్నాడు? శాస్త్రుల నీతి కంటను పరిశీల నీతి కంటను మీ నీతికి అధికంగా ఉండాలి. నీతి అంటే ఏమి? సకల విధమైన మంచితనం. ఎందుకంటే దేవుడు మంచివాడు. కాబట్టి నీతి అంటే అన్నీ మంచివే, అంత మంచి. కాబట్టి మంచిని చేయడమే నీతి అని మనం చూసాము. మరి అలాగే మరి శాస్త్ర పరిశీలన నీతి కంటే మన నీతి మరి అధికంగా ఉంటే మనం పరలోకానికి వెళ్తాం, లేకపోతే వెళ్ళాం. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత 7వ అధ్యాయంలో మనం ఒక మాట మనం చూసాం. చూడండి, 7వ అధ్యాయంలో 13-14 వచనాలు. ఇరుకు ద్వారములో ప్రవేశించుడి, నాశనమునకు పో ద్వారము వెడల్పు, ఆ దారి విశాలమైనది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పో ద్వారం ఇరుకు, దాని ద్వారా సంకుచితమైనది, దాన్ని కనుగొనువారు కొందరే. దేవుడు స్పష్టంగా రాసి పెట్టాడు ఇరుకు ద్వారం పోవాలని. ఇరుకు ద్వారానికి నియమ నిబంధనలు ఉంటాయి. మరి విశాలమైన ద్వారం అంటే నియమ నిబంధనలు లేవు. ఎటు పడితే అటు వెళ్ళొచ్చు, ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చు, ఇష్టానుసారంగా వెళ్ళిపోవచ్చు. కానీ అలాంటి వారికి ఏమంట పరలోక ప్రవేశము లేదు. కేవలము ఇరుకు ద్వారమును మాత్రమే పోవారు. ఆ జీవ మార్గమును పోవారు కనుగొనేవారు ఎంతమంది అంట? కొందరు మాత్రమే ఆ ఇరుకు ద్వారములో వెళ్ళడానికి మరి
వెనుకబడ్డారని మరి ప్రభువే చెప్పాడు. అందుకు కారణంగా కింద చూసాము 20-21 వచనాలు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. ఖచ్చితంగా చెప్పాడు, ప్రభువే చెప్పాడు, ప్రవేశింపడు. మరి ఏమంటారు చూడండి, పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. కాబట్టి ప్రియులారా, మనం పరిశుద్ధులు అగుటయే తండ్రి చిత్తం. పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి చూడలేడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాం 22వ వచనంలో, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యమును వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేక అద్భుతములు చేయలేదని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయవాలని నా దగ్గర నుండి పొందని వారితో చెప్పుదును. కాబట్టి ప్రియులారా, అక్రమం చేసేవారు ఎవరు కూడా పరలోకముకు చేరరు. వారు ప్రవచింపేవారైనా అయినా, దయ్యములు వెళ్ళగొట్టేవారైనా, అద్భుతాలు చేసేవారైనా, వారు ఎవరైనా కానీ అక్రమము చేస్తే మాత్రం వారు ప్రవేశము లేదు. ఇది చెప్పిన మాటలు మనం చూస్తూ ఉన్నాం. అందుకు సహకారంగా మరొక మాట మనం చూసుకున్నాం. మత్తయి రాసిన సువార్తలోనే చూడండి, మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం, క్షమించండి, 22వ అధ్యాయం 14వ వచనం ఏమంటున్నాడు? కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు చాలా మంది అని రాయలేదు కదా, కొందరే. ఇది గుర్తుపెట్టుకోండి. పిలువబడిన వారేమో అనేకులు, చాలా మంది పిలువబడ్డారు. దేవుడు పక్షపాతం లేకుండా, జాతి మత కుల భేదాలు ఏవి లేకుండా ఆయన అందరినీ పిలిచాడు. అందుకొరకే అయితే ఏర్పరచబడిన వారు ఎంతమంది అంట? కొందరే. అందుకొరకే ఆ కొందరు ఎవరో అది మనమే నిశ్చయించుకునే వారంగా ఉండాలి అని మీకు ఆ మాట మనం చూస్తున్నాం. అలాగే మరొక మాట మనం చూసాం. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 47వ వచనం. మరియు పరలోక రాజ్యము సముద్రములు వేయబడిన నానా విధములైన చేపలు పట్టిన వలను పోలినది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చుడి, చెడ్డ వాటిని బయట పారబడి. ఇది ఫిల్టరేషన్. పరలోకానికి వెళ్ళాలి అనుకునేవారు మంచివారు మాత్రమే వెళ్తారు. అర్థమైందా? మంచిని ప్రేమించేవారు మాత్రమే వెళతారని ప్రభు అక్కడే స్పష్టంగా చేశాడు. తర్వాత 24వ వచనం. మరి ఆయన మరొక కుమారుని వారితో చెప్పాను, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనములు విత్తిన మనుష్య కుమారుని పోలి ఉన్నది. కాబట్టి మంచి విత్తనాలు, మంచి ఫలాలు ప్రభు ఆశించేవాడుని. మరి అందుకొరకే చూడండి 24వ వచనంలో మనము ఆ ఉపమాన భావమేమో ప్రభు అక్కడ చెప్పాడు. 38 నుంచి చదువుకున్నాం. ఏమని? పొలము లోకము. చూడండి, మంచి విత్తనము ఎవరంట? రాజ్య సంబంధులు, గురువులు, దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి. కోత కోయేవారు దూతలు. గురువులు ఏలాగు కూర్చబడి అగ్నిలో కాల్చవేయబడును, అలాగే యుగ సమాప్తి ఎందును జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యముల నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయురు. కాబట్టి ఆటంకములను సకలమైన వాటి దుర్నీతి పరులను చేరే రాజ్యము కాదు అది. మరి ఎవరు చేరే రాజ్యం అది? చెప్పండి, ఎవరు చేరే రాజ్యం అది? 18వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం మొదటి నుంచి. ఆ కాలంలో శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యము ఎవడు గొప్పవాడని అడగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్ద పిలిచి వారి మధ్య నిలబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి ఆయన నిశ్చయంగా చెప్పాడు. ఎలా ఉండాలంట పరలోకానికి వెళ్ళేవారు? చిన్న పిల్లలు, కల్మషము లేని పిల్లలు, కపటము లేని పిల్లలు,
అలాంటి వారిదే పరలోక రాజ్యం. అందుకొరకు చిన్న బిడ్డలు లాంటి వారిదే పరలోక రాజ్యం. కాబట్టి ఈ మాట చూడండి. మరి అంతేకాకుండా ప్రభు ఏమంటాడంటే చూడండి 4వ వచనం, కాగా ఈ చిన్న బిడ్డల వల్లే తను తాను ఏమంటున్నాడు 4వ వచనం, తను తాను తగ్గించుకున్నవాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మరి ఇలాంటి ఈ ఒక చిన్న బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాను. నా యందు విశ్వాసమంతో ఈ చిన్న వారిలో ఒకరికి అభ్యంతరం పరచువాడు ఎవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడే మిక్కిలి లోతైన సముద్రమును ముంచి వేయబడుటవానికి మేలు. అంటే చిన్న బిడ్డలు అనగా అక్కడ మనం చూసినట్లయితే 12 మంది శిష్యులు కూడా ఒకడు తప్ప 12 మంది శిష్యులు కూడా చిన్న బిడ్డలు లాంటి వారే. వారు కూడా ఇజ్రాయేలే, వారు యూదులే. చాలామంది ఉన్నారు. చాలామంది అంటారు యూదులు దేవుని నమ్మలేదు. చాలామంది నమ్మారు. ఇశ్రాయేలులో కూడా చాలామంది ప్రభు ఏర్పరచుకున్నారు. అయితే ఆయన ఎవరు ఏర్పరచుకున్నాడు అంటే చిన్న బిడ్డలు లాంటి మనస్తత్వం కలిగిన వారిని. కాబట్టి ప్రభు ఎవరిని ప్రేమిస్తాడు అలాంటి వారికి ఎవరైనా ఆటంకం చేస్తే వాళ్ళ మెడకి ఏం కడతాడంటే ఆయన తిరగటి రాయి కట్టి సముద్రంలో వేస్తే లేవు అని అర్థం. కాబట్టి ఇప్పుడు ఇలా చిన్న బిడ్డలను ఆటంకం పరచరాదు అన్న మాటలు ప్రభు నొక్కి చెప్పినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి 18-14లో కూడా అంటాడు ప్రభు ఏమని, అలాగనే ఈ చిన్న వారిలో ఒకడైనా నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. కాబట్టి తండ్రి చిత్తము కాదు నశించుట చిన్నవారు, అది గుర్తుపెట్టుకుందాం. మరి అంతేకాకుండా చూడండి లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం, లూకా 18:17 వచనం ఏమంటున్నాడు, చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి ప్రియులారా దేవుని రాజ్యము ఎలాంటి వారిది అని ఆయన చెప్పాడు కదా. చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యము అంగీకరించాలి. కాబట్టి ప్రియులారా అలాగే మరొక మాట మనం ఆలోచిస్తూ ఉంటున్నాం. మీకు ఏదైనా గుర్తుకొచ్చిందా? మత్తయి రాసిన సువార్తలో కొండ మీద ప్రసంగం, డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళేది. ఆ మాట అక్కడ వాడారు చూడండి. 5వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 3వ వచనం ఏమంటున్నాడు, ఆత్మ విషయములో దీనులైన వారు ధనులు పరలోక రాజ్యము వారిదే. అంతేనా? శరీర విషయంలో దీనులు అని చెప్పలేదు. అర్థమైందా? ఎక్కడ దీనులంట? ఆత్మ విషయములో దీనులు. చాలాసార్లు మనం దీనత్వము అనేది శరీరీతిగా చూపించుకుంటున్నాం. అయితే ప్రభు ఏమంటాడు, ఆత్మ విషయంలో దీనులైన వారు ధనులు పరలోక రాజ్యము డైరెక్ట్ వారిదే. తర్వాత చూడండి 10వ వచనం, నీతి నిమిత్తము హింసింపబడిన వారు ధనులు పరలోక రాజ్యము వారిదే. కాబట్టి నీతి నిమిత్తం, మంచితనం నిమిత్తమై హింసించబడి కొట్టబడి మరి దేవుని రాజ్యం కొరకై పోరాడేవారు, మరి అలాంటి వారు వారిదే దేవుని రాజ్యం ఉన్నారు. దీనికి అనుగుణంగా మరొక మాట మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. ఏమంటున్నాడు, ప్రభు దయాళులని మీరు రుచి చూచి నేడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్తమైన దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారి నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములు ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. కాబట్టి చిన్న బిడ్డలు అంటే ఎలా ఉండాలి అంటున్నాడు ప్రభు, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారుగా ఉండాలి. ఇలాంటి వారు పరలోక రాజ్యం. అర్థమైందండి?
దేవుని ఉద్దేశాన్ని, దేవుని తలంపుల్ని, ఆయన మనసు ఏదో మనం ఎరగాలి. బైబిల్ గ్రంథం అంతా కూడా ఆయన మనసు ఏమిటో మనం తెలుసుకోవడమే మన పని. అందుకొరకే ఏమంటాడు, ప్రభు దయాళుడని మీరు రుచి చూచుంటే సమస్తమైన దుష్టత్వమును తీసివేయండి, సమస్తమైన కపటమును తీసివేయండి, వేషధారను తీసివేయండి, అసూయ తీసివేయండి, సమస్తమైన దూషణ మాటలు మాని ఎలా ఉండాలంటున్నాడు, క్రొత్తగా జన్మించిన శిశువులు పోలిన వారే నిర్మలమైన వాక్యం వలన. కాబట్టి నిర్మలమైన వాక్యము వలన రక్షణ విషయంలో ఎదగాలి. కాబట్టి ఇలాంటి వారిని దేవుని రాజ్యమని స్పష్టత మనకు తెలియబడుతుంది. సరేనండి, ఈరోజు ఒక అంశాన్ని మనం చదువుకున్నాం. విశ్వాసం గురించే ఒక అంశాన్ని మనం చదువుకుందాం. రండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఆ భాగాలను నేను మీ వారికి ఇంకొకసారి రిపీట్ చేశాను అంతే. ఎందుకంటే మనకి అది చాలా ప్రాముఖ్యం కదండి. దేవుని రాజ్యానికి సిద్ధపడిన మరి 10 మంది కన్యకలు 5 మంది ఏం చేస్తున్నారు, తమ డ్యూటీలు చక్కబరుచుకున్నారు. ప్రభు అక్కడ సమీపం ఉంది, యుద్ధాలు, భూకంపాలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఇది సిద్ధపడవలసింది, చక్కబెట్టుకోవాలి. మన డ్యూటీ, మన లోపం ఎక్కడుందో మనం చక్కబెట్టుకోవాలి. వాక్యపు వెలుగులో మనము సరిచూసుకోవాలి. సరిచూసుకొని కూడా అలాగే వెళ్ళిపోతే నష్టపోయేది నువ్వే. అంతే కదండి. అర్థంలో మన సహజ ముఖము చూసుకొని కూడా అవతలికి పోయి వెంటనే మర్చిపోతామన్నది యాకోబు పత్రికలో మాట మనం చూస్తాం. కాబట్టి ఇది అర్థం, నీ నిజ స్వరూపాన్ని బయట పెట్టే అర్థం. కాబట్టి ఆ నిజ స్వరూపాన్ని చూసిన తర్వాత కూడా మనం చక్కపరుచుకోలేదంటే విడవబడుట అనే మాట ఉందా లేదా? ఉంది. కాబట్టి అలా కాకుండా ఇప్పుడే జాగ్రత్త పడి వాక్యానుసారంగా మనలో మనం చక్కపరుచుకొని దేవుని చిత్తం ఏమిటో, దేవుని ఉద్దేశాలు ఏమిటో మనం కనుగొని వాక్యానుసారంగా ముందుకు సాగుదాం. చూడండి, అక్కడ ఒక మాట మాత్రం మనం ధ్యానం చేసుకుందాం. అన్నీ కాదు, చాలా ఉంది, కానీ అక్కడ ఒక మాట మాత్రమే ధ్యానం చేసుకుందాం. రోమా 3వ అధ్యాయము 27వ వచనం. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడదు. ఎట్టి న్యాయాన్ని బట్టి అది కొట్టివేయబడను, క్రియ న్యాయము బట్టియా కాదు, విశ్వాస న్యాయమును బట్టి. విశ్వాస న్యాయమును బట్టి ఏమి కొట్టివేయబడింది? అతిశయం. ఈరోజంతా మొత్తం ధ్యానం అదే. యాక్చువల్లీ నేను విశ్వాసంలో గుడ్డితనం గురించి ధ్యానిస్తూ ఉన్నాను, అది వాస్తవమే. మరి అది కాపరుల గుడ్డితనం అనే అంశము సిద్ధపాటు ఉన్నది, కానీ ఈ అంశాన్ని దాటి వెళ్ళిపోయాం. అందుకొరకు తిరిగి ఈ అంశాన్ని తీసి ఇది ముగించిన తర్వాత కాపరి ఒక గుడ్డితనం ఏమిటో తర్వాత ధ్యానం చేసుకుందాం. ఫస్ట్ ఈ అతిశయంలో బైబిల్ గ్రంథం చెప్పే మాటలు ఏమిటి చూద్దాం. చూడండి, త్వరగా చూసుకొని వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం ఏమంటున్నాడు? యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. ఎవరన్నమాట? దావీదు అంటున్నాడు. కాబట్టి నీవే నాకు అతిశయాస్పదం. కాబట్టి దేవుడే అతిశయాస్పదం అన్నాడు. 13లో చూడండి, 10వ అధ్యాయం 3వ వచనం కూడా ఏమంటున్నాడు? దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడదు, లోకులు యెహోవాను తిరస్కరించురు. కాబట్టి ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. దుష్టులు ఏం చేస్తారంటే వారు మనోభిలాషను బట్టి అతిశయపడతారు. అంటే ఈ దుష్టులకి మరి ఎందుకు అతిశయత? ఇంగ్లీష్లో ఏమన్నారు అతిశయతని? చదువుతారా ఎవరన్నా? 10th. అక్కడ అంటే బాస్టర్ అనే ఉంది అనుకుంటా. సరే, దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడదు. కాబట్టి కొందరు ఎలా అతిశయపడతారంట? వారి మనో అభిలాషను బట్టి వారు అతిశయపడవారు. మరి లోకులు యెహోవాని తిరస్కరింతులు. లోకులు అంటే ఎవరు? ఏమండి?
కింద రాశాడు చూడండి ఫుట్నోట్లో, దోచుకొని వారిని దీవింతురు. దోచుకొని దీవించేవారు. కాబట్టి మరి అతిశయపడువారు ఎవరు? దుష్టుల